అక్కడ ఓదినికి వేరే వాటి ఎంగేజ్మెంట్ జరిగిపోతున్నానా? వచ్చే నెల 12వ తారీఖున దివ్యమైన ముహూర్తం ఉంది బాబు. అలాగా. ఇప్పుడు అమ్మాయి చేతికి ఉంగరం తొడగండి. ఇప్పుడు పట్టుకున్న ఈ చేతిని జీవితాంతం వదలకూడదు బాబు. అమ్మాలే ఇందుమతే నీకు పెళ్ళా? ఈ కంఠంలో ప్రాణముండగా నీకు పెళ్లి జరగనివ్వ బొమ్మాలే. ఎవరు నువ్వు? శ్మశానంలో శవాల మధ్య పూజలు చేసి అతీంద్రియ శక్తులు సంపాదించిన అఘోరుణ్ణి. నువ్వా? మంచి మాట చెప్పినా వినకుండా ఇంకా వెధవేషాలు ఇస్తున్నావా? 40 రోజుల నుంచి ఎవరిని పడితే ఆడికి సేవ చేసి వాడికి సేవ్ చేసి నేను దాచిపెట్టుకున్న సేవింగ్స్ అన్ని హాస్పిటల్లో ఖర్చు పెట్టి బయటకు వస్తే నన్ను కాదని నాకు హ్యాండ్ ఇచ్చి ఇంకొకటి హ్యాండ్కు రింగు తొడుగుతుంటే కూర్చోవడానికి నేను మామూలుని కాదు, అఘోరు. నిన్ను చేసుకుంటానని చెప్పలేదే. పోనీ ఇప్పుడు చెప్పవే. లేకుంటే ఈ అఘోరుడు నిన్ను వదిలేడే బొమ్మాలే. నువ్వు నన్నేం చేయలేవురా. అఘోరానికి పవరంతా నాలుగులోనే ఉంటుందమ్మా. అది వాడికి, వీడికి ఎక్కడుందో నాకు బాగా తెలుసు. కరమాత్రం కరగ మాత్రం. ఎంత పని జరిగిపోయిందన్నా. తొందరగా నడవన్నా. అంత శుభమే జరిగిందన్నా. అబ్బా సిగరెట్ మస్తు తాగుతాను. ఎవడు రైడు అన్నా కొత్త పొరడు అనుకుంటానా. కొట్టాలన్నా నువ్వురా. అన్నా ఇక్కడ సింహాద్రి అండ్ బ్యాచ్ అంటే ఎవరన్నా? నేనే. ఏంటి? గ్లాడ్ టు మీట్ యూ. బాగున్నావు అన్నా? అన్నా నువ్వు నాకంటే పెద్దోడివి. నాకంటే పెద్దల్ని గౌరవించడం ఏదో చిన్నప్పటి నుంచి నాకున్న అలవాటు. అన్నా కానీ నువ్వు చేసావే ఆ పని నీ లెవెల్కి చాలా చీప్గా ఉందన్నా. నేనేం చేసినా? అబే పెద్దగేం లేదన్నా. మా కాలేజ్ అమ్మాయిలు దుర్గా నేర్పించటం, నందిని కొట్టడం ఇలాంటి చేసింది ఆడు కాదు, నేను. మన పెద్దన్నా. ఉంటాను. అదే అన్న పాపం లేడీస్ కదా ఫీల్ అవుతున్నారు. సారీ చెప్పాను రా. ఏం బ్రో అన్నోసారి చెప్పాలవా? అన్న చూడన్నా. అన్నోసారి చెప్పాలనా? అన్న లేదన్నా. అన్న కొట్టద్దన్న ప్లీజ్. ఏం బ్రో మీ చేస్తున్నావు? అనలేదు. సిటీ వేస్తే సికింద్రాబాద్, ఆవాజ్ చేస్తే హైదరాబాద్ ఉంటుంది. నా మీ చేస్తున్నా. నువ్వు ఉండరా. పెద్దన్నతో చెప్పినా పెద్దన్నతో మాట్లాడతా. నరుక్కుంటే ఏంద్రా కాలేజీకి వచ్చి నకరాలు చేస్తున్నావు? అమ్మా ఏయ్ దగ్గరకు వస్తున్నాం బ్రో. చీరేస్తా. అమ్మా ఇది గుంజేస్తుంది ఏంద్రా. ఏయ్ దగ్గర రాకి ఇది బ్లేడ్ ఎరకనా? చీరేస్తా. చీరుతావా? చీరుతావు అంతే కదా. ఏం బ్రో బెల్ట్ తీస్తున్నావు? కొడతావా ఏంది? అరే జిప్పు తీసుకున్నా పోర్లూరు వాడా. నీదింత పెద్ద గుంటుందని నాకు ఎరకలేదన్నా. అన్న జాగ్రత్త మెడలు దగ్గుతాను అన్న. పాప నెలకు నేను ఒక్కనే కొడుకున్నా. అన్న పొద్దుగా సేవింగ్ చేసుకున్నా అమ్మతోడు. అన్న తెగుతా కింద కూర్చుని పైన పెడుతున్నావు అన్న. చీరేస్తా అన్న అన్న. ఏం బ్రో బచ్చగాని కొట్టలేరా మీరు? చూసిన ఆడమల్ని టచ్ బీ చేయలే అని కెరక మళ్ళీ టచ్ చేస్తే హోల్ సిటీ మొత్తం వీడు ఉంటుందని. ఏం బ్రో పడ్డమేంద్రా? అన్న అంతమందిని కొట్టు నన్ను కొట్టడం అవసరం అన్న. అలాంటి మామూలు కొట్టు నన్ను కొట్టారాడి తోడు కొట్టావన్నా. అమ్మతోడన్నా కాలు మొక్తానా చేసిందన్నా. నోరు మొయ్ చంపేస్తా. జాగ్రత్త రే. దేవుడా నా ఆపరేషన్ సక్సెస్ అయ్యేటట్టు చూడండి.
వీడేంటి జేబిచ్చే పెట్టుకున్నాడు వీడు గుచ్చేద్దాం ఎంత జాగ్రత్త అనుకున్నా ఇదా మ్యాటరు ముందు అమ్మాయి ఉంటే వెనక దేశాన్ని దోచేస్తున్నా పట్టించుకో అబ్బే అబ్బే ఓయ్ హే ఓయ్ హే హే బచ్చే ఇదరా ఆరే అన్నా నేను వెళ్తాను. తెలుగా వీడికి ఇస్తా చూడు జలక్ హే స్మార్ట్ యూ కమ్ నాట్ దట్ బ్లాక్ ఆజా ఆజా రే మేరే రాజా ఆజా దా ఏం కావాలి? నీ ప్రాణం కావాలి ఇస్తావా హే 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 डर गया रे तू ये डर गया जा जाके चाइला जा क्या करते रही लो సార్ చాయ్ గర్రం ఉందా ఉంది. ఏ ఊరు మీది గర్రం అంటే చర్మం ఊడి రావాలి ఏడొచ్చిందిరా ఊళ్ళో ఆ? జా గరం చాయ్ తీసుకురా ఏయ్, ఏం బ్రో అదే కప్ తీసుకొచ్చినంద్రా నకరాలు చేస్తున్నావా ఏం బ్రో నా ముక్కటి కూర్చున్నావు లేవు అందంగా స్మార్ట్ ఉన్నాను ఫీల్ అవుతున్నావా మీసాలు తీసేస్తే నీకంటే స్మార్ట్ ఉంటారా జా చర్మం ఊడితే చాలా, మొత్తం వేలోడాల. ఏయ్, ఏం బ్రో దమ్కిస్తున్నావా రేయ్ నా కళ్ళు మాత్రమే జంటిల్ రా బాడీ ఓకిరి ఏయ్, ఏయ్, ఏం బ్రో కంట్రోలింగ్ గా వద్దు దా, మారు దేక్ ఇద్దరు దేక్ ఉదర్ నాయ్ అక్కడ కాదు ఇద్దరు ఇక్కడ मार मारते क्या मारो इधर मारो देख 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 ऊपर मारो मार रे इसको मार అన్న నమస్తే అన్న. రే ఎంత ఉన్నా అంతరం ఇచ్చిపోతున్నాయింద్రా నువ్వు, అవసరం నీకు? ए तू कौन है बे बीच में कौन है तू అరే చప్! అన్న నువ్వు వెళ్ళన్నా నేను చూసుకుంటాను. ए ఆడుండాలి నన్ను చూడాలి నాతో మాట్లాడాలి రాయ్ నేను ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విను దేఖ్రా దేఖ్రా మెంటల్ గన్ని బాయ్ తెలుసా నీకు? గన్ని బాయా ఆ బాయ్ నే కొట్టిన బాయ్. ఉల్లు జైసా దిख रहा है क्या मैं तेरे को ఆ గన్ని బాయ్ నేనేరా. हाँ? అరే ఓ బట్టేవాద్ నువ్వు గన్నీ బాయ్ నేను ఉల్లు బాయ్ గన్నీ బాయ్ని కొట్టే బాయ్ ఆ బాయ్ చల్ చల్ బే అన్నా నువ్వే మాట్లాడు. పుట్టికల్ పుట్ 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 హే హే దేఖ్ రా ఇంకోసారి జేబులు కట్ చేసావనుకో, వాడు సామాన్యుడు కాదే బాబు. రాగానే నన్ను ఇక్కడ కొట్టాడు, నిన్నైతే ఏకంగా కౌగిలించేసుకున్నాడు. వాడినంత ఈజీగా వదలకూడదు. మన పవర్ ఏంటో చూపించాలి. జై చిరంజీవ జై జై చిరంజీవ జై చిరంజీవ జై చిరంజీవ రే అన్నా ఏం చేస్తారేమో ఆవో ఏంటి సిస్టర్ కొత్త చొక్కా వేసావేంటి? ఇవాళ హ్యాపీ బర్త్డే సిస్టర్ నిజమా? ఒట్టు అమ్మ తోడు హ్యాపీ బర్త్డే వేణన్నయ్య. థ్యాంక్ యూ సిస్టర్స్ సాయంత్రం 10 డౌనింగ్ స్ట్రీట్ కి వచ్చే. ఎందుకు సిస్టర్ నీ బర్త్డే మేం సెలబ్రేట్ చేసుకుంటాం. మీరు సెలబ్రేట్ మరి నేనేం చేయాలి సిస్టర్ బిల్లు కట్టాలి. నా దగ్గర డబ్బులు లేవు సిస్టర్ అప్పు చేయి తప్పు చేయి కానీ సాయంత్రం పార్టీ అరేంజ్ చేయి. అసలు అదే చేత వాణ్ణి కూడా తీసుకురాలే, లేకపోతే మా మీద పడి ఏడుస్తాడు. అలాగే సిస్టర్ మంచిది. ఈ రోజు పబ్బులో వాడితో ఆడుకుంటాను చూడండి, దెబ్బకి వాళ్ళూరు పారిపోవాలంతే. మనల్ని ఎప్పుడూ ఆపలేడు అసలు నువ్వు పద ఆగండి, ఇన్సైడ్ ఐఎమ్ గివింగ్ పార్టీ లోపల నేను పార్టీ ఇస్తున్నాను బిల్లు బయటికి పంపిస్తాను, మీరు రండి. ఇదేంట్రా మనల్ని మాత్రం ఆపిస్తాడు? అంటే ఈ సెటప్ కి గెటప్ సరిపోవట్లేదనే. ఇప్పుడు ఏం చేద్దాం? 10 నిమిషాలు టైం 10,000 క్యాష్ మిగతాది నాకు వదిలేయి ఏంటి వెళ్ళండి. Hey, take this. థ్యాంక్ యూ సార్. Thanks.
Yo, yo, man. No, no. Yo, come on, come on, come on, come on. Yo, 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 yo. God! Hey! You look like a hero. Look. Fantastic. Fantastic. Look, thanks. Cute. Okay. Come on, let's go. థ్యాంక్స్. Friends, ఎవరైనా పుట్టినరోజు అంటే గిఫ్ట్ ఇస్తారు లేకపోతే ట్రీట్ ఇస్తారు కానీ మన ఫ్రెండ్ ఒకరు మనందరికి తన డాన్స్ తో ఎంటర్టైన్మెంట్ ఇస్తారంటున్నారు హి ఇస్ మిస్టర్ సత్యనారాయణ మూర్తి ఫ్రమ్ అమలాపురం శభాష్, ఆడిది మనూరే. నన్నా ఏ బాబాయ్. Excuse me? ఫస్ట్ మీ పేరు రిజిస్టర్ చేసుకోండి. Excuse me? జస్ట్ ఏ మినిట్. Hop. హలో, Insult. మీరు వచ్చే ముందు ఫోటో. వెల్కమ్ టు హైటెక్ మ్యారేజ్ బ్యూరో. ఫోన్ చేయండి, పెళ్ళాడండి. చెప్పండి మీకేం కావాలి? అమ్మాయి కావాలి, అర్జెంట్ గా పెళ్లి చేసుకోవాలి. అయితే అర్జెంట్ గా మీరు మా ఆఫీస్ కి రావాలి. హలో, వచ్చాను. హలో, అమ్మాయి ఎక్కడా? యు ఆర్ సో ఫాస్ట్ సార్. అవన్నీ తర్వాత ఫస్ట్ ఏం చేయాలి చెప్పు. 10,000 కట్టాలి. తీసుకో. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. ఒక్క సెకండ్ వేస్ట్ అయినా గంట సేపు బాధపడతాను. నన్ను వెయిట్ చేయించారనుకో మిమ్మల్ని బాధ పెడతా. బీ ఫాస్ట్ అయితే. బీ కూల్ అయితే. దిస్ ఇస్ చలపతి, ప్రొపరేటర్ ఆఫ్ దిస్ మ్యారేజ్ బ్యూరో. ఇక్కడ వేలుముద్ర ఏంటి? ఎంటెక్ చదివిన కంప్యూటర్ ప్రొఫెషనల్ ని నెలకు 50,000 సంపాదించే మొగాన్ని వేలి ముద్ర వేయడమా? నో, నా వల్ల కాదు. ఎంటెక్ చదివి వేలుముద్ర వేయడం రాదా? ఇట్స్ వెరీ పిటీ. ఇరిటేట్ చేస్తున్నా. బిజినెస్ చేస్తున్నా. హే, ఇదేంటి నా బయట దీంట్లోకి ఎలా వచ్చింది? దిస్ ఇస్ హైటెక్ మ్యారేజ్ బ్యూరో బుజ్జి. అదేంటి మా కంప్యూటర్ మీ ఏజ్ తప్పని చెప్తాంది? హైట్ వల్ల 18 కనబడతాను కానీ నాకు 28 అండి. ఏది ఒకసారి వంగి పట్టుకోండి. ఏం వంగాలి, ఏం పట్టుకోవాలి? కింద కొంగి కాళ్ళు పట్టుకోండి. పట్టుకుంటే 28. పట్టుకోలేకపోతే 38. పట్టేసుకున్నా పట్టేసుకున్నా పట్టేసుకున్నా. మీరు పట్టుకున్నది నా కాళ్ళండి. నా కంప్యూటర్ ఎప్పుడు తప్పు చెప్పదు. అంటే నాకు తెలిసి మీ బాడీ కంటే మీ ఏజ్ 10 years ఎక్కువ. అంటే యు ఆర్ జస్ట్ 38. చాలా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. నేను అడ్వాన్స్ తప్ప అడ్వాంటేజ్ తీసుకోనండి. ఓకే హరియప్, అమ్మాయిలు చూపెట్టండి. చూపిస్తాను కానీ మీరు కట్నం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నా సోషల్ స్టేటస్ కు 50 లక్షల కంటే పైసా తక్కువైనా ఒప్పుకోను. అయితే మీరు కొన్ని టెస్ట్లు అటెండ్ అవ్వాలి. రిటర్న్ టెస్టా, ఓరల్ టెస్టా? మెడికల్ టెస్ట్. హెచ్ఐవి టెస్ట్ చేయించుకున్నాను. ఐ హావ్ నో ఎయిడ్స్, యు నో. అది కాదండి, మేము కొన్ని ఇంటెన్సివ్ మెడికల్ టెస్ట్లు చేస్తాం. చేసి మీ రేట్ ఎంతో మేము డిసైడ్ చేస్తాం. ఐ యామ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, యు నో. ఆ మొక్క మేము చెప్పాలి. ఓకే కమ్ ఆన్, టెస్ట్లు చేసుకో. ఇది మీ టోకెన్ నెంబర్. ఇది మీరు తీసుకుని ఓ 2 రోజుల తర్వాత మా మ్యారేజ్ బ్యూరోకి ఫోన్ చేస్తే మీరు ఏ రోజు రావాలో చెప్తారు. అప్పుడు వచ్చి టెస్టులు చేయించుకోండి. మరి అమ్మాయి టెస్టులు పూర్తయ్యాక మీ రేట్ డిసైడ్ అయ్యాక అప్పుడు చూపిస్తాం. ఒక్క సెకండ్ వేస్ట్ అయితే గంట సేపు బాధపడతా. అలాంటిది నన్ను గంట సేపు నిలబెట్టించి చేతిలో ఈ టోకెన్ పెడతావా? చూడండి, మా బ్యూరో మన్నిక్కి నాణ్యతకి పేరెన్నిక్ అన్నది. కొనుక్కునే అమ్మాయికి సరైన సరుకు చూపించకపోతే మా బ్యూరోకి చెడ్డ పేరు వస్తుంది. ఓకే. ఆ ఫేస్ చూడు, పెట్రోమస్ లైట్ లాగా ఎలా వెలిగిపోతుందో. కాదమ్మా, చిన్నప్పుడు టార్చర్ లో ఎంత అందంగా ఉన్నాడు కదూ. ఇలా వర్ణించుకుంటూ పోతే 100 పేజీలు కూడా సరిపో బాబా. వాడిని మీ దగ్గరికి పంపిస్తాను. రాసుకుంటూ చూసుకోండి, చూసుకుంటూ రాసుకోండి. నచ్చాడా? పంపించమంటారా? వస్తాడంటారా? నేను పంపిస్తాను కదా. మీ ఇద్దరు వెళ్ళి ఆ అవుట్ హౌస్ లో స్టోర్ రూమ్ ఉంది కదా, అక్కడ వెయిట్ చేయండి. తప్పకుండా పంపిస్తారుగా. మీకోసం కాకపోయినా నా కోసం పంపిస్తా. వెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ. ఇంకో పెప్సీ తగిలింతరా? వద్దు, ఇప్పటికే పశ్చాత్తాపంతో మండిపోతున్నా. దేనికి? చేసిన తప్పులకి. అయితే ఓ పని చెయ్యి. ఏం చేయను? నా కాళ్ళు పట్టుకో. ఇక్కడైతే అందరూ ఉన్నారు, అలా స్టోర్ రూమ్కి వెళ్దామా? పద. నువ్వు చాలా మంచివాడు భయ్యా. వీడైపోయాడు. ఎక్కడికి వెళ్ళారు ఏమిటో? ఏమండి, మా ఆయన చూసారా? సినిమాకి వెళ్ళారు. సినిమాకా? ఇప్పుడేం సినిమా అండి? నూన్ షో. ఆయనకిద్దరు. ఆయనకిద్దరా? ఏమిటో ఫైటింగ్ పిక్చర్.
జరిగింది ఊహించుకుంటే లాజిక్ అందట్లేదే. అయ్యా లోపలేం జరిగింది? అంతఃకలహాలతో సీటు పోగొట్టుకున్నాను. నా జీవితం అడవి కాచిన వెన్నెలైపోతుందని భయపడిపోయాను. లేకపోతే నా చేత పెప్సీ తాగిస్తావా? పెప్సీ తప్పైపోయింది. దయించి ఈ చారిత్రాత్మకమైన సంఘటన ఎక్కడా లీక్ చేయొద్దు. ఓకే.